హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? లాంగ్ వీడియో పెట్టడానికి కొంచెం టైం పడుతుందండి. ఒక వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టడం అంటే చాలా పెద్ద పని. కొంచెం మన పనులు కూడా కొంచెం పక్కన పెట్టి చేయాలన్నమాట. మనకి రోజువారీ పనులు మనకి అవి చేస్తే కానీ గడవదు, అలాంటి పరిస్థితి. ఇంకా ఇది చేశాక ఇది చేయాలి. ఇదేంటంటే నేను మనం యూట్యూబ్ వెంటనే వీడియో పెట్టగా డబ్బులు రావండి. ఎన్నో వేల వీడియోలు పెడితేనే వస్తాయి కాదు, పెడితే ఏదో ఒకటి వైరల్ అయితే అప్పుడు అన్నీ మనకి స్టార్ట్ అవుద్ది. మన ప్రయత్నం అయితే ఆపకూడదండి, ఆపట్లేదు. దీనిలో అయితే మీకు లాస్ట్లో ఒక సెలబ్రిటీ, లాస్ట్లో కానీ మిడిల్లో కానీ ఒక సెలబ్రిటీ అనేది మీకు చూపిస్తానండి. అలానే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా సరే, నా వీడియోస్ నచ్చుతున్నాయి, నా వీడియో బాగున్నాయి అని ఎవరైనా అనిపించినా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ చేశారనుకోండి, మిగతా వాళ్ళకి వెళ్తాయన్నమాట. నా ఛానల్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే, మీరు ఏమైనా నన్ను అడగాలన్నా సరే, నువ్వు ఇలా చేయకు అని చెప్పాలన్నా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మనకి అప్పుడు మధ్యలోని ఒకసారి వైజాగ్లో ఫిషింగ్ హార్బర్ దగ్గర బోట్లు కాలిపోయాయని ఒక న్యూస్ వచ్చింది కదా. బోట్లు కాలిపోయిన తర్వాత అండి ఈ వీడియో. ఇక్కడైతే నిజంగా చూసాక నాకు చాలా బాధ అనిపించింది. చాలా బోట్లు ఉండేవి, చూడండి ఎంత ఖాళీ అయిపోయిందో. బోట్లన్నీ ఖాళీ అయిపోయి అన్నీ నిండిపోయి ఉండేవి అనమాట. మనం ఫస్ట్ ఎప్పుడు వచ్చినా సరే, అలాంటిది ఇదంతా ఖాళీగా బోసిపోయిందండి. చాలామంది దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పనే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. ఇంకో పని అంటే తెలియకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు మత్స్యకారులు ముందు నుంచి ఈ సముద్రంలోనే బ్రతుకుతారు కనుక, వీళ్ళకి ఈ పని చాలా ఇష్టం కనుక ఈ పని తెలిసిన వాళ్ళే ఉంటారండి. ఈ పనే చేయగలము అన్న ఒక దీనిలో ఉంటారు. అలాంటిది ఇలా సడన్గా ఇలా అయ్యేసరికి వాళ్ళకి ఉపాధి అనేది కోల్పోయారండి చాలామంది. మేము బయట కూడా కనుక్కుంటే చాలామంది బాధపడ్డారు. ఇలా చెప్పుకొని పనులు లేవమ్మా, ఇలా అయింది అని చాలా బాధ అనిపించింది. చిన్న ఇదిగా బ్రతికే వాళ్ళకి మరీ బాధ అండి. అయితే ఇప్పుడైతే నెక్స్ట్ మేము రొయ్యలు బుట్టలతోనే బేరమాడుకుంటామండి. ఎందుకంటే కొంచెం అంటే మనకు సరిపోవు. మా సిస్టర్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా కూడా చాలా ఎక్కువ కొని తీసుకెళ్తారనమాట. అక్కడైతే ఏమీ సీ ఫుడ్స్ ఉండవు కదా, అందుకనే మేము ఇక్కడే ఉంటాం. కానీ మేము తక్కువ అండి. ఎప్పుడైనా మాకు తినాలనిపిస్తే అక్కడ ఫ్రెష్గా ఉంటాయి చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకుంటాము. మనం ఇక్కడ గల్లీల్లో పెట్టిన దగ్గర అయితే కొంచెం మనకి అంత ఫ్రెష్గా అనిపించకపోవచ్చు, మన ఫీలింగ్ అది. కానీ అక్కడైతే మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అలాగే ఇదైతే మాత్రం మార్నింగ్ కాదండి, మార్నింగ్ ఎవరు వచ్చినా సరే ఉంటాయి, కాదని లేదు. కాకపోతే అస్సలు కొనలేమండి. ఎండ అండి, జనము మనకి ఏది కావాలంటే అది వెతుక్కొని కొనుక్కోవాలి. ఈలోపు మనకి ఈ ఎండకి నీరసం వచ్చేస్తుంది అనమాట. ఇది బుట్ట బేరమాడామండి రొయ్యలు. ఇంకా మనం ఇంటికి వచ్చి చేసుకోలేక ఇక్కడ ఒలిపించుకున్నాం అనమాట. అలాగే ఇంకా వంజరాలు ఉంటాయండి, ఆ వంజరాలు కూడా మనం కట్ చేయలేము, వీళ్ళతోనే కట్ చేయించేయాలి. ఎందుకంటే అది సమానంగా కత్తిపీటతో చక్కగా నీట్గా ముక్క నలగకుండా కట్ చేస్తారు. అందుకే ఇంక వీళ్ళతోనే వంజరాలు కూడా కోయించేస్తాము. రొయ్యలు ఒలిపించేస్తున్నామండి. పీతలు ఇలాంటివి మనం చేసుకోవచ్చు అండి, కొంచెం ఈజీగానే అనిపిస్తాయి. అందులోని ఇంట్లోకి వచ్చిన తర్వాత అవి కొంచెం స్మెల్గా అనిపిస్తాయి, అంటే ఈచి వాసన ఉంటుంది కదండి ప్రతి చేపకిని. ఇక్కడైతే మాత్రం మన యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఏంటంటే ఎప్పుడు వచ్చినా సరే నేను వెతుకుతుంటాను, కనిపిస్తారేమో అనేసి. ఎందుకంటే బోట్లు అక్కడేమో ఈ మధ్య కొంతమందికి గివ్ అవే ఇస్తున్నారు కదా, ఆ ప్లేస్ కూడా నాకు తెలుసండి. అక్కడ ఏమైనా వాళ్ళ షాపా ఏంటా అని చూసినా అతను ఎప్పుడు కనిపించలేదు. కనిపిస్తే ఏం లేదండి,
ఒక యూట్యూబర్గా ఉంటుంది, కనిపిస్తే ఒక సాటిస్ఫై ఉంటుందని చెప్పేసి చూస్తుంటానన్నమాట. బోట్లు కూడా ఆగినప్పుడు కూడా చూస్తాను, ఒకవేళ అతనిదేనేమో ఈ బోటు అనేసి. కానీ అతను ఎప్పుడు కనిపించలేదండి, మేము ఎన్నిసార్లు వెళ్ళా ఎప్పుడు కనిపించలేదు. ఇది టైగర్ రొయ్య అండి, దాని ప్రకారంగా బేరమాడియాలన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కో రేటు ఉంటుందండి, ఒకే రేట్ ఫిక్స్ అయ్యి ఉండదు. అంటే ఒక్కొక్కసారి వంజరాలు పడవన్నమాట, అలాంటప్పుడు వంజరం రేట్ ఎక్కువైపోద్ది. రొయ్యలు బాగా పడ్డాయి అనుకోండి, రొయ్యల రేటు బొట్టల రేటు తగ్గుతుంది. ఇంకొన్ని కోన్ సంచులు అంటారు కదా, అవి ఎక్కువ ఉందండి కాస్ట్, ఇంకా తీసుకోలేదు మేము. కానీ అవి చాలా బాగుంటాయండి, మనకి చికెను ఎలాగా ఉంటుందో అలా ఉంటుంది, తింటుంటే చాలా బాగుంటుంది. ఇంకా బోట్లు అయితే అక్కడ ఒక్కొక్కటి ఆగుతున్నాయి అన్నమాట. ఇంకా బోట్లు చూసుకుంటూ నేను బీచ్ లోపల కూడా చేపలు ముందుకొచ్చి అంటే ముందును కూడా కనిపిస్తుంటాయండి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే మనం అన్నీ ఒకసారి కొన్నాం అనుకోండి, 1-2 ఇచ్చిన చేసి ఇచ్చేస్తారండి, వాళ్ళు నిలబెట్టకుండా. మనం ఎక్కువ ఇచ్చామనుకోండి అవి వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం నిలబెట్టేస్తారనమాట. నాకు ఏది కాదండి, చేపలంతా వెతికి కొండ ఒక వంత అయితే వీళ్ళకి దగ్గర చేయించుకోవడం పెద్ద వంత అయిపోతుంది. ఇదంతా ఎండి చేపలు వాళ్ళకని చెప్పేసి ఇలా షెడ్ వేయించారండి. ఎవరి షాప్ నెంబర్ వాళ్ళకి ఉంటుంది అనమాట. చూడండి, రాళ్ళు పెట్టేసి దాని మీద గోన్లు కప్పేశారు, ఒకవేళ వర్షం పడుతుందేమో అని. ఇంకెక్కడైతే ఇలా లైన్గా ఎండి చేపలు ఎవరి షాప్ వాళ్ళదనమాట, ఓపెన్గా ఉంచారు. మరి ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే మాత్రం ఎండి చేపల వరకు వెళ్తున్నాము. మీకు అది కూడా చూపిస్తానండి, బాగుంటుంది. ఫిషింగ్ హార్బర్ పెద్దది కదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా ఎక్కువ చీకటి అనుకోండి, లేడీస్ అయితే ఒక్క లేడీస్ వెళ్ళకూడదు, అంత సేఫ్గా అనిపించదు అనమాట. కొంచెం పగలుంటప్పుడే అంటే కొంచెం వెళ్తుంటప్పుడే వెళ్ళి వచ్చేయాలి తప్ప ఇంకా మరీ ఎక్కువ నైట్ వరకు ఉండకూడదండి. ఇగోండి, ఇవన్నీ ఎండి చేపలు అమ్మేవన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఎండొంజరాలు కూడా ఉంటాయండి, చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేస్తున్నారు. ఈ చిన్న చిన్న చేపలు అనమాట. ఇవి వంకాయ ఎండి చేప వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి పొట్టు రొయ్యలండి, అంటే చిన్న రొయ్యలు ఉంటాయి కదా అవి. ఇవి గోంగూర రొయ్యలు, పొట్టు రొయ్య వండుకుంటారు. దానిలో కొంచెం ఇసుక ఉంటుందండి, అది బాగా క్లీన్ చేసి వండుకోవాలన్నమాట. ఇది పెద్ద రొయ్య అండి, ఎండు రొయ్య, అది నెత్తళ్ళు. ఏవైనా సరే నీచు లేనా ఉండాలని కావాలి అనుకున్న వాళ్ళు చిన్న ఎండి చేప వేసుకొని వండుకుంటే చాలండి, బాగా ఇంత అన్నం తినచ్చు అనమాట, అంత బాగుంటుంది. అలాగే నేను మీకు ఒక సెలబ్రిటీని చూపిస్తానని చెప్పాను కదా, ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆవిడకి మాటలు ఉంచలేదండి, ఎందుకంటే ఆవిడ వాయిస్ అయితే కొంచెం బాగానే అనిపిస్తుంది, మీకు క్లారిటీగా అనిపించదని చెప్పేసి నేను వాయిస్ కట్ చేశాను. ఆవిడైతే మీరు గుర్తుపట్టారనుకోండి, నాకు తప్పకుండా కామెంట్ చేయండి. గుర్తుపడతారు, ఆవిడ మంచిగా ఫేమస్ అయ్యారు, గుర్తుపడతారనేసి నేను ఆవిడని అడిగితే కొన్ని విషయాలు చెప్పారనమాట. ఆవిడ ఎవరినో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారంటండి. ఆవిడ తీసుకున్నాక వాళ్ళకి డబ్బులు వచ్చాయి కానీ మాకేం ఇవ్వలేదని చెప్తున్నారనమాట. ఎంతో కొంత ఇవ్వాల్సిందండి ఆవిడకి కూడా. ఇక చూడండి, బీచ్ దగ్గర నేను లాస్ట్ వరకు వెళ్ళానండి. ఈ బోట్లన్నీ తప్పించుకొని ఎండి చేపల తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇది పెద్ద స్టీమర్ ఇక్కడ ఆగి ఉంది. ఇది ఎండింగ్ అండి, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఎండింగ్ అనమాట. ఇదంతా ఎండింగ్ వరకు వెళ్ళాను. ఇగోండి, ఇక్కడైతే ఎండి చేపలు తీసుకున్నాము, కట్ చేయిస్తున్నాం అనమాట. ఈవెన్ చూసారు కదా, ఈవెన్ మీరు గుర్తుపడితే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సరదాగా ఉంటారనమాట. మొత్తం ఎక్కడ లేని జనం అందరూ కూడా ఈవిడ దగ్గర వచ్చి కొంటున్నారండి. ఎందుకంటే ఆవిడ ప్రతి మాట, ఆవిడకి చదువుకున్నారో లేదో తెలియదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆ మాటలకే జనం వచ్చి చక్కగా నవ్వుతూ కొనుక్కుంటున్నారు. నాకు కూడా చాలా సరదా అనిపించింది ఈవిడ మాటలకి. చాలా యాక్టివ్గా ఉంటారనమాట. అంత వయసు వచ్చినా సరే ఆవిడ కష్టపడుకొని అంత యాక్టివ్గా బిజినెస్ చేస్తున్నారు ఆవిడ. చూడండి, ఆవిడ మాటలు నేను పెట్టలేదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఆ విషయం చెప్తున్నారండి, ఛానల్ విషయమే చెప్తున్నారు నాకు, అదే వింటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.